వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్ పేపర్ ముచ్చట కార్యక్రమానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బచ్చు శ్రీనివాస్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. వారితో ముచ్చరించి ఈరోజు ప్రధాన వార్తల్లో వచ్చిన ప్రధాన వార్తలపై ముచ్చరించుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు V3 న్యూస్ పేపర్ ముచ్చట కార్యక్రమానికి. సార్ చూసుకున్నట్లయితే కనుక చంద్రయాన్ 2 తన ఏదైతే జర్నీ ఉందో సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతుంది. నిన్న చూసుకున్నట్లయితే చంద్రుడి కక్షలో కూడా వెళ్ళింది. సో దీనికి సంబంధించి నేను విశ్లేషణ అనను కానీ మీ ఆనందం ఎలా పంచుకోబోతున్నారు? అంటే ఒకటే అండి, ఒక 2 దశాబ్దాల క్రితం అంటే భారతదేశం అంటే ప్రపంచ దేశాలకు ఒక చిన్న చూపు ఉండేది. అంటే సాంకేతికత పరంగా భారతదేశం ఎదుగుదల పట్ల కూడా చాలా చిన్న చూపు ఉండేది. అట్లాంటి తరుణంలో ఈ 2 దశాబ్దాల కాలంలో ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా భారతదేశం కూడా తన గగనతలంలోకి విస్తృతంగా అంటే ఈరోజు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి కూడా తీసుకొచ్చి మన దగ్గర నుంచే ప్రయోగించడం జరుగుతుంది. అట్లాంటి శుభతరుణం ఇది. అంటే ఆధునికత, గొప్ప ఆధునికత సంతరించుకున్నటువంటి ఆధునిక భారతంగా కూడా దీన్ని అభివర్ణించవచ్చు. ఇది ఒక శుభ పరిణామం. రాబోయే రోజుల్లో ఇంకా శాస్త్ర సాంకేతిక పరంగా కూడా భారతదేశం ఒక బలవంతమైనటువంటి దేశంగా రాణించబోతుందనేటువంటి దానికి ఇది సంకేతాలు భావించవచ్చు. మనం చూసుకుంటే కనుక రీసెంట్గా వస్తున్న మూవీస్ కూడా మంగళయాన్ 2 కానివ్వండి, అంటే పిల్లల్లో కూడా ఇంకా వీటిపై అవగాహన పెంచడానికి అంటే ముందుకు రావడానికి ఆ ఇంట్రెస్ట్ని కూడా పెంచుతున్నాయి. సో చంద్రయాన్ 2 కనుక అఫ్కోర్స్ సక్సెస్ఫుల్ జర్నీలో వెళ్తుంది అండ్ సెప్టెంబర్ 7న లాంచ్ కాబోతుంది. ఇది పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది? ఎందుకంటే ఒక పాజిటివ్ వైబ్ అనేది వెళ్తుంది. ఒకటండి, మార్పు అనేది ప్రగతికి చిహ్నం అనమాట. మార్పు అనేది ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ఫినామినా. ఇది జరుగుతూనే ఉంటుంది. అంటే ఒక దశాబ్దం తర్వాత ఓ తరం మారిపోతూ ఉంటుంది. డెఫినెట్గా కూడా అంటే 70s, 60s, 50s అట్లనే ఈరోజు 2019 రాబోయే రోజులలో 2020, 2030 నాటికల్లా ఒకప్పుడు తోలు బొమ్మలు చూడడము, లేకపోతే ఆ తర్వాత బ్లాక్ అండ్ వైట్ చూడడము. ఈరోజు పరిస్థితి ఏంటంటే మీకు రేపొద్దున జియో కూడా టీవీతో సహా అంటే ప్రపంచ దేశాల్లో కంటే కూడా వేగంగా ఇంటర్నెట్ని అందుబాటులోకి తేవాల్సినటువంటి తరుణం. అంటే చిన్నపిల్లలకు కూడా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి మీరు మాట్లాడుతున్నటువంటి చిన్నపిల్లలకు కూడా సినిమాలు అవన్నీ వస్తున్నాయి కదా. అంటే సృజనాత్మకత అంటారా, లేకపోతే దీన్ని సాంకేతికత అంటారా, పునికి పుచ్చుకోవడానికి అంటే వయసుకు అంటే ఎప్పుడో ఇంతకుముందు కాలంలో అయితే తెలుసుకోవాల్సిన అంశాలు ఒక గవర్నమెంట్ అంటే హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ అయిపోయినాక అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అట్లా కాదు, ప్రైమరీలోనే ఎల్కేజీలోనే డిజిటల్ పాఠాలు ఇవన్నీ నేర్పుతున్నటువంటి సందర్భంలో అంటే మన ఇప్పటికే భారతదేశంలోని మేధో సంపత్తి అంత ప్రపంచ దేశాల్లో ఉన్న ఎక్కడున్న మేధో సంపత్తి అయినా కూడా భారతదేశంలోనే. ఇంకా రాబోయే రోజులలో ఇటువంటి పరిణామాలు ఏంటంటే భారతదేశంలో ఇంకొంత ఎక్కువ మేధో సంపత్తిని ఉత్పత్తి చేస్తుంది అనేటువంటిది మనం భావించవచ్చు. రైట్. చూసుకునేది అంటే లైక్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఇన్ఫోటైన్మెంట్ కూడా మనకి అంటే ఉన్న సక్సెస్తోని మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రైట్ సార్, అక్కడి నుంచి నిన్న ఏదైతే చిదంబరం గారికి సంబంధించి ఏదైతే పరిణామాలు చాలా త్వరగా మారడం జరిగింది. సో దానికి సంబంధించి వాటిని కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. అండ్ మీతో విశ్లేషణకు వచ్చే ముందు చిదంబరం మెడపై అరెస్టు కత్తి INX కేసులో ముందస్తు బెయిల్కు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ. ప్రాథమికంగా చూస్తే కుంభకోణానికి ఆయన సూత్రధారి కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. న్యాయమూర్తి తీర్పు ఆగమేఘాలపై సుప్రీంకు చిదంబరం ఇక తక్షణ విచారణకు కోర్టు నిరాకరణ అంటూ ఆచూకీ లేని మాజీ ఆర్థిక మంత్రి. ఇక దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే చిదంబరంపై కేసులు అవినీతి కేసులు INX మీడియా కేసుకు సంబంధించి 305 కోట్లు, అలాగే ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసుకు సంబంధించి 3,500 కోట్లు, విమానాల కొనుగోలు కేసుకు సంబంధించి 1,272 కోట్లు, అలాగే మూన్ టెక్నాలజీస్కి సంబంధించి 5,660 కోట్లు అంటూ చిదంబరం ఏదైతే ఆ INX మీడియా వాటికి సంబంధించి ఏదైతే వార్తను మనం ఆంధ్రజ్యోతిలో కూడా చూడొచ్చు. ఇక మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలోని సుప్రీంకోర్టు ప్రాంగణం క్యారిడార్లో ఒకవైపు నుంచి కేంద్ర మాజీ మంత్రి చిదంబరం పరుగులు పెడుతూ వెళ్తున్నారు, మరోవైపు నుంచి సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ ఉరుగులు పరుగులతో వస్తున్నారు. పెద్ద అంగులు వేసుకుంటూ వడివడిగా మరో 2 సీనియర్ న్యాయవాదులు సల్మాన్ ఖుర్షీద్, అభిషేక్ మను సింఘ్వి చేరుకున్నారు. ఆ 4 కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు, దేశంలోని ప్రఖ్యాత న్యాయవాదులు కూడా. అంత హడావుడిగా వారు ఒకే చెడికి చేరారు.
ఇక ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ముందస్తు బెయిల్ రద్దు చేసిన హైకోర్టు ఇదో పెద్ద నేరం చిదంబరమే సూత్రధారి అంటూ ఈ కథనానికి మనం చూడొచ్చు. సార్ ఎలా చూడొచ్చు మొత్తం ఈ కథనాన్ని ఎలాగ చూసుకునేది కనుక ఇది ఏంటంటేనండి ఇప్పటి వరకు ఏంటంటే భారతదేశంలో అంటే కంటిన్యూస్గా ఒక 70 సంవత్సరాల పాటు రాజకీయ ప్రత్యామ్నాయం లేకుండా కేంద్రంలో ఒకే ప్రభుత్వ పరిపాలన కొనసాగినటువంటి తరుణంలో నిజంగా ఎవరు తప్పు చేసినారు ఎవరు సక్రమంగా ఉన్నారు అనేటువంటిది తెలియదు. వాస్తవంగా చిదంబరం గారు అంటే ఒక మిస్టర్ క్లీన్ అనే ఇమేజ్ దేశవ్యాప్తంగా. అంటే ఆయన హావభావాలు కావచ్చు, ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆయన ఉండే తీరు కావచ్చు, పార్లమెంట్లో ఆయనటువంటి వాగ్దాటి కావచ్చు, ప్రత్యర్థులకు ఆయన ఇచ్చే సమాధానాలు కావచ్చు, పార్టీలో ఆయనకున్నటువంటి ప్రాధాన్యత కావచ్చు, తమిళనాడులో ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి తమిళ్ మనీలా కాంగ్రెస్ సాధించినటువంటి విజయాలు కావచ్చు, అవన్నీ కూడా చిదంబరం గారి జీవితంలో విజయాలన్నమాట. చిదంబరం అంటే ఒక మచ్చలేని స్వచ్ఛమైనటువంటి నాయకుడు అనేటువంటిది ఇప్పటి వరకు. ఇవన్నీ ఈ ఐనాక్స్ కుంభకోణం, ఈ 3500 ఎయిర్టెల్, ఇవన్నీ ఏంటంటే ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసేటువంటి సన్నివేశనం అన్నమాట ఇది. అంటే ఎవరు రాజకీయాలలో ఎవరు నీతిమంతులు ఎవరు అవినీతిమంతులు అనేటువంటిది అంటే పాలకులు మారితేనే తెలుస్తుందా అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఇది ఆలోచన రేకెత్తిస్తుంది అనమాట. నిజంగా అంటే ఇది ఇంకొక విధంగా కూడా మనం ఏం భావించవచ్చు అంటే ఎంతటి వారైనా వారెంతటి గొప్పవారైనా మేధావైనా లేకపోతే ఎంత పెద్ద స్థానంలో ఉన్నవారైనా మాజీ మంత్రులైనా తాజా మంత్రులైనా కూడా నిజంగా కూడా నేరానికి పాల్పడినట్టు రుజువైనట్టయితే మాత్రం శిక్షార్హులే అనేటువంటి సందర్భం పరిస్థితి చిదంబరం గారిని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంటే రాబోయే రోజులలో తప్పు ఎవరు చేసినా కూడా చట్టం పరిధిలో ఉన్నప్పుడు డెఫినెట్గా శిక్షను అనుభవించి తీరుతారు. ఏదో ఒక రోజు అంటే కాలం కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుండొచ్చు, కానీ డెఫినెట్గా మాత్రం వాళ్ళు శిక్షార్హులుగా శిక్షకు మాత్రం అనుభవించాల్సి వస్తుంది అనేటువంటిది చిదంబరం గారి యొక్క ఈ సంఘటన దేశానికి అందరికీ కూడా తెలియజేస్తుంది. రైట్. చూసుకుంటే ఎందుకంటే కాంగ్రెస్ ఆల్రెడీ మొన్నటి వరకు చూసుకుంటే ప్రెసిడెంట్, కాంగ్రెస్కి ప్రెసిడెంట్ ఒక కీలక నేత లేకుండా అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ రిజైన్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ చాలా రోజులు టైం తీసుకోవడం, సోనియా గాంధీ రీఎలెక్ట్ చేసుకోవడం, కాంగ్రెస్ కుదురుకోవడానికి ఛాన్స్ తీసుకుంటున్న టైంలో ఇది ఒక పెద్ద దెబ్బ కింద చెప్పుకోవచ్చు. అంటే ఇది అట్లేం లేదు, కాంగ్రెస్ పార్టీ అనేది ఇక లేదు భారతదేశంలో, ఇంకా రాదు కూడా. కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబాన్నే నమ్ముకొని ఉంది. కుటుంబం నుంచి ఎవరో వస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ బ్రతకదు అనేటువంటి విధానంలో వారు వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క విధి విధానాలు మార్చుకోకుండా ఎప్పటికీ నేనే ఉండాలి, లేకపోతే నా వాళ్ళే ఉండాలి, నా తరం వాళ్ళే ఉండాలి అనేటువంటి నానుడిలో వాళ్ళు బ్రతుకుతున్నారు. ఆ రాజకీయ నేపథ్యంతో ముందుకెళ్ళే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా మనుగడ సాగించదు. ఎప్పుడైతే వాళ్ళు యువతకు పట్టం కట్టి కొత్త రక్తాన్ని పార్టీకి ఎక్కిస్తూ ఉండాలి, అప్పుడే ఆ పార్టీ మనుగడ సాధిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో అట్లా లేదు. 90 ఏళ్ళు వచ్చినా తనే మాట్లాడుతుంది. అక్కడ ప్రాబ్లం వల్ల అదే. ఇంకోటి, ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు వాళ్ళు చేయటం లేదు ఎక్కడ కూడా, దేశవ్యాప్తంగా కూడా. రాహుల్ గాంధీ అంటే నిజంగా ఆయనకి పాపం రాహుల్ గాంధీ గారి దురదృష్టమా లేకపోతే ఆయన ఏమో చెప్పలేము. ఆయన ఏది మాట్లాడినా ఏది చేసినా కూడా, లేకపోతే ఆయన తర్ఫీదైనా తీసుకొని రాకుండా స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భంగా దేశవ్యాప్తంగా అభాసు పాలైనటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. ఇది కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా అంటే బాధాకరమైనటువంటి అంశం. ఇంకా కాంగ్రెస్ పార్టీని ఎవరు రక్షించలేరు, కష్టం చాలా. చూస్తే మంచి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక కంప్లీట్ యునైటెడ్ స్టాండ్ లేకుండా ఏదైనా విషయం వచ్చినప్పుడు ఒక డిఫరెంట్ స్టాండ్స్, వివిధ రకాలైన వ్యాఖ్యలు మనం చూడడం జరుగుతుంది. అంటే జనరల్గా కాంగ్రెస్ పార్టీలోనే ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది, ఎవరికి వాళ్ళే నాయకులు ఉంటారు. ఒక నియంతృత్వం పార్టీ ఎప్పుడైనా కూడా, పార్టీలో ఎప్పుడు కూడా అధినాయకుడు బలమైన వ్యక్తి అయినప్పుడే నియంతృత్వం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో నియంతృత్వం లేకపోతే లక్ష్యాలు నెరవేరవు. ఇది సుస్పష్టం, ఎప్పుడైనా మీరు గమనించవచ్చు. అంటే ప్రాంతీయ పార్టీల్లో కానీ జాతీయ స్థాయిలో కానీ ప్రజాస్వామ్యం ఎంత అవసరమో ప్రజాస్వామ్యంలో నియంతృత్వం కూడా అంతే అవసరం. అంటే ఒక కుటుంబంలో కూడా యజమాని ఆలోచనల మేరకు ఆ కుటుంబం నిర్వహణ, ఆ కుటుంబం నడుచుకోకపోతే ఆ కుటుంబం రాణించదు. నిజంగా యజమాని తీసుకునే నిర్ణయాల వల్ల లోపం ఉన్నప్పుడు ఆ కుటుంబం పతనం కూడా అవుతుంది. అట్లాంటిదే కాంగ్రెస్ పార్టీలో
ఒక బలమైన వ్యక్తి లేడు, నాయకుడు లేడు కాంగ్రెస్ పార్టీ. ఇంకా అంతే, దాని గురించి మనం ఎక్కువసేపు చర్చించుకోవాల్సినటువంటి అంశం కూడా కాదు. చిదంబరం గారు చేసింది, చిదంబరం గారిని గురించి ప్రజలు ఆలోచించుకున్నటువంటిది, ఇప్పటి వరకు ఆలోచించుకున్నటువంటి తీరు ఏదైతే ఉన్నదో, అంటే నాలాంటి వ్యక్తి వర్తమాన రాజకీయాలలో మాలాంటి వారు కూడా చిదంబరం అంటే ఆయన ఏ పార్టీలో ఉన్నా సరే రాజకీయ విశ్లేషకులుగా పార్టీ ఏదైనా కూడా ఒక ఉన్నత స్థానానికి వెళ్ళిన వ్యక్తులు అందరూ కూడా ఉన్నత స్థానానికి వెళ్ళిన వ్యక్తులందరినీ కూడా మార్గదర్శకంగా చూస్తారు యువత. అలాంటి వ్యక్తుల్లో చిదంబరం గారు ఒకరు. ఈజ్ అన్ ఇంటలెక్చువల్. అట్లాంటి వ్యక్తి కూడా ఇంత గొప్ప నేరానికి పాల్పడిందని తెలిసిన తర్వాత రాజకీయాల మీద కొంతమందికి ఏయాభావం పుడుతుంది. వ్యక్తిగతంగా ఆయనకున్నటువంటి సహజంగానే ఆయన మీద ఉన్న అభిప్రాయం మారిపోతుంది. రైట్ సార్. అక్కడ నుంచి చూసుకున్నట్టు ఇక ఏదైతే కేసీఆర్ గారు నేను అధికారులతో సమావేశం జరిగింది దాదాపు 9-9:30 గంటల పాటు. దానికి సంబంధించి చూసుకున్నట్టు పాలనలో తెలంగాణ స్ఫూర్తి ఏదంటే ప్రశ్నించారు. అలాగే నేను ఆశించిన పాలన ఇదేనా అంటూ కలెక్టర్లపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేస్తారో తెలుస్తుంది. దీన్ని ఎలా చూడవచ్చు మనం? కేసీఆర్ గారు ఇప్పుడు సమీక్ష, ఎప్పుడైనా కూడా నాయకులు అనేవారు సమీక్ష జరుపుతారు. అందులో సమీక్షలు నిర్వహించడంలో ఎక్కువ సమయం అంటే సుదీర్ఘ సమీక్షల నిర్వహణ అనేది ఒక కేసీఆర్ గారికే చెల్లుబాటు అవుతుంది. అంటే తెలంగాణ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు మనం చూసుకున్నట్టయితే కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 10 గంటలు 10 గంటలకు పైచిలకు కూడా రాష్ట్ర స్థాయి అడ్మినిస్ట్రేషన్తో కూర్చొని రాష్ట్రంలోని సమస్యలన్నిటి పట్ల సమగ్రంగా చర్చించినటువంటి వ్యక్తి నేను అనుకోవడం ఈ దేశంలోనే. అంటే కేసీఆర్ గారు ఎక్కువ మంది, అంటే నాకు తెలిసినంత వరకు అయితే కేసీఆర్ గారు ఇంత సమయాన్ని తీసుకొని ఇంత సమయాన్ని వెచ్చించి ఎక్కువసేపు చర్చించి కూలంకుషంగా చర్చించి సమస్యలు దగ్గరుండి తెలుసుకునే ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే ఇది ఎవరైనా మాట్లాడాలి, అంటే అవుట్ ఆఫ్ ద పార్టీస్ అన్నమాట. రైట్ సార్. అలాగే చూసుకున్నది ఏదైతే భారత్ పాకిస్తాన్ అండ్ ఈ రెండింటి మధ్య జరుగుతున్న అంశానికి సంబంధించి ట్రంప్ గత 2 నెలల నుంచి మనం చూసుకుంటున్నాం. ఆయన ద్వైపాక్షికంగా మీరు మాట్లాడుకోవాలని మాట్లాడుతూనే కావస్తే నేను కూడా మధ్యవర్తిత్వం వహిస్తాను అంటూ దానికి సంబంధించి కాబట్టి దానికి సంబంధించి మనం విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. ఇమ్రాన్ రెచ్చగొట్టద్దు, 2 దేశాలు నియంత్రణ పాటించాలి. ట్రంప్ ప్రధాని మోదీ మాట్లాడిన వెంటనే సంభాషణ. కశ్మీర్పై అంతర్జాతీయ కోర్టుకు పాకిస్తాన్. బ్రిటన్ ప్రధానికి మోదీ ఫోన్. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కు ఫోన్ చేశారు. నెలలోని భారత హై కమిషనర్ వద్ద 15 ఆగస్టు వేడుకలు జరుపుకున్న ప్రవాసులపై అల్లరిముక్కలు దాడి చేసిన ఘటనను జాన్సన్ దృష్టికి తీసుకెళ్లారు. జమ్మూ కాశ్మీర్ విభజన ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ పాకిస్తాన్కు దానికి సంబంధించి వివరాలను మనం చూడొచ్చు. దేశంలో 4 ఆఫ్ఘాన్ ఉగ్రవాదులు, ఐఎస్ ఏజెంట్ కూడా దేశవ్యాప్తంగా హై అలర్ట్. చూసుకునేది కనుక దీన్ని ఎలా చూడవచ్చు? మనం మొన్న కూడా చూసుకోవడం జరిగింది. పాకిస్తాన్ ఇండైరెక్ట్గా చెప్తోంది, ఐ మీన్ అక్కడ రక్షణ వ్యవస్థ ఏదో దాటిని ముమ్మరం చేస్తున్నట్టు. ఎలా చూడొచ్చు ఈ పరిణామాలని? ఎందుకంటే ఒక ట్రంప్ మధ్యవర్తిత్వం వహిస్తారంటే అరగంట సేపు మన ట్రంప్ అలాగే మన ప్రధాని మోదీ మాట్లాడుకోవడం జరిగింది. ఈ పరిణామాలంటే ఎలా చూడవచ్చు సార్? మొత్తం చాలా సింపుల్ అండి. దీంట్లో ఒకటి ఏంటంటే 1, 2, 3 సార్లు సందర్భంగా మనం పిలవకుండానే నేను వచ్చి మాట్లాడతాను ఈ పాకిస్తాన్ భారత్ సమస్య పట్ల, అవసరమైతే నేను మధ్యవర్తిత్వం వహిస్తా అంటే వాళ్లకు ప్రాధాన్యత లేదు మన దగ్గర నుంచి అనేది అది తెలుసుకున్న తర్వాత నేను అగ్రరాజ్యాన్ని, నేను మీకంటే బలవంతమైన వ్యక్తిని ప్రపంచంలో అని ప్రపంచానికి చెప్పడంలో చేసే ప్రయత్నం ట్రంప్ గారు. 1. 2 ఏంటంటే భారత్ పైన కూడా ఆధిపత్యాన్ని, అజమాయిషీని చెలాయించేటువంటి ప్రయత్నం ట్రంప్ గారికి. 2. 3వది ఏంటి అంటే మోడీ గారు సుస్పష్టం అన్నమాట. ఇది అంతర్గత భారతదేశంలో ఉన్నటువంటి అంతర్గత విషయాల పట్ల మాకెవరు జోక్యం లేదు చెప్పకనే ప్రపంచ దేశాలన్నింటికీ చెప్పడం జరిగింది. అంటే రెండు అంశాలు అందులో మళ్ళీ కూడా ఎవరి జోక్యం అవసరం లేదు అని చెప్పి, ఎవరైనా జోక్యం చేసుకుంటే కూడా మాకు ఎవరి జోక్యం అవసరం లేదంటే మీకంటే మేము బలవంతులమే, లేదా మీతో మేము సరిసమానంగానే ఉన్నాము, నిజంగా అవసరమైతే పిలుస్తాము అంటే చాలా సున్నితంగా ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అన్నమాట మోదీ గారు. ఇంకోటి, ట్రంప్ను కట్టడి చేయడానికి ప్రపంచంలోని అనేక దేశాల నుంచి కూడా 370 మొన్న
ఆయన పేరు అక్రముద్దీన్ యుఎన్ఏలో మాట్లాడుతున్నారు. అక్రముద్దీన్ యుఎన్ఏలో వాళ్ళు మాట్లాడింది అనేకమైనటువంటి ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పడం జరిగింది. అయితే ప్రపంచ దేశాల్లో అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను మినహాయించి అనేక దేశాల నుంచి మద్దతు కూడా కూడగట్టడం జరిగింది. ఇస్లామిక్ కంట్రీస్ నుంచి కూడా మనం మద్దతు కూడగట్టడం జరిగింది. వాళ్ళు స్వచ్ఛందంగా చెప్పిండ్రు ఇది భారత్ అంతర్గత విషయము, ఇది మనకు సంబంధం లేనటువంటి అంశము, భారత ప్రభుత్వం దాని పట్ల నిర్ణయం తీసుకోవచ్చని. అయితే పాకిస్తాన్ ఏంటంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఏంటంటే పాకిస్తాన్లో ఒక సైనిక చర్య జరుగుతుంది. అంటే అక్కడి అధ్యక్షుడు పాకిస్తాన్లోని వ్యక్తుల మనోభావాలకు వ్యతిరేకంగానో లేకపోతే భారత్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయకపోతేనో లేకపోతే ఇమ్రాన్ నిజంగా స్నేహపూర్వకమైనటువంటి సంబంధాన్ని కొనసాగించినట్టు మనం చూసినాం. ఆయన పేరు షరీఫ్, నవాజ్ షరీఫ్ గారిని సైనికులు తీసుకెళ్లి జైల్లో పెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి పాకిస్తాన్లో. కరెక్టే కదా? అట్లనే ఇమ్రాన్ గారు ఏంటంటే ఇప్పుడు ఆయన నేను కూడా మాట్లాడగలుగుతా, నేను ఒక దేశ ప్రధానిగా భారతదేశం చేస్తున్నటువంటి చర్యలకు స్పందించగలుగుతా అని తన అస్తిత్వాన్ని నిలుపు చేసుకునేటువంటి ప్రయత్నమే తప్ప దాంట్లో ఇంకేం లేదు. ఇంకా దానివల్ల ఏం జరగదు కూడా. 370 ఆర్టికల్ రద్దు ద్వారా మీరు నిన్న అభినందన్ అతన్ని కూడా ఎన్కౌంటర్ చేసేసిండ్రు. అంటే రాబోయే రోజులలో చట్ట వ్యతిరేకమైనటువంటి సంఘ విద్రోహ చర్యలు, ఉగ్రవాద చర్యలు అన్నింటినీ కూడా అతి త్వరలోనే భారత ప్రభుత్వం కట్టడి చేస్తుంది అనడానికి ఇవన్నీ నిదర్శనాలు అన్నమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంని కేటాయించి ఈరోజు ప్రధాన వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలపై మీ విశ్లేషణను అలాగే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందించినందుకు. ఇది వాటి V3 న్యూస్ పేపర్ మంచిన కార్యక్రమం. మరో పేపర్ మంచి కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. చూస్తూ ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.